తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫలితాల్లో ఎవరికైనా సరే మార్క్స్ అనేది తక్కువగా వచ్చినా, ఎవరైనా సరే ఫెయిల్ అయిన వాళ్ళైనా సరే మీరు రీకౌంటింగ్ రీవెరిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అనేది రేపటి నుండి స్టార్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. రేపటి నుండి మే 2 వరకు అయితే జరుగుతుంది. అదేవిధంగా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేది మే 24 నుండి కండక్ట్ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి మనకు ప్రెస్ మీట్లో ఏం చెప్పారనేది దానికి సంబంధించి ఒకసారి మీకు క్లిప్ అయితే చూపిస్తాను. ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఎండ్ వరకు అయితే చూడండి. రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్ ఆఫ్ వాల్యూడ్ స్క్రిప్ట్స్ మనకి 25th నుండి అంటే రేపటి నుండి మొదలై మే 2 వరకు జరుగుతాయి. సో వాళ్ళు ఎవరైనా కావాలంటే 600 రూపీస్ పర్ పేపర్ పెట్టి ఇవ్వాలి. దానిలో వాళ్ళు కనుక కరెక్ట్ అయితే పార్ట్ ఆఫ్ ఇట్ విల్ బి గివెన్ బ్యాక్ టు దెమ్. కాబట్టి సో ఎక్కడ ఆన్లైన్లో tsbie.cgg.gov.in ఇది ఇస్తాము. దానికి అప్లై చేసుకుంటే దే కెన్ డూ. తర్వాత సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఎవరైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలన్నా లేదా మళ్ళీ ఫెయిల్ అయిన వాళ్ళు రాసుకోవాలన్నా ఎగ్జాక్ట్లీ 1 month ఫ్రమ్ నౌ మన 24th నుండి స్టార్ట్ అవుతాయి ఎగ్జామ్స్. 24th మే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ స్టార్ట్స్. సో ఇది 2 మే వరకు ఇప్పుడు ఎగ్జామ్స్ సంబంధించినది ఆ రకంగా వాళ్ళు కంప్లీట్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ది థింగ్స్. మరి కంపారిటివ్గా చూసినా ఇటు జిల్లా వైజ్ చూసినా ఇంకో ఏ విధంగా చూసినా కూడా గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న కాలేజెస్ కూడా దే ఆర్ డూయింగ్ మచ్ బెటర్. సో రిజల్ట్ పర్సంటేజ్ మీకు అన్ని డీటెయిల్స్ ఇచ్చినప్పుడు అర్థమవుతుంది.